హలో ఎవ్రీబడీ ఇవాళ వీడియోలో అండి మనము కొత్తిమీర పచ్చడి నిలువ పచ్చడి చేయబోతున్నాము. దానికి ముందర కొత్తిమీర నీట్గా కడుక్కొని శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. ఏమన్నా ఎండాకులు ఉంటే అవి తీసేసుకోవాలి. ఏదన్నా గడ్డి ఉంటే అవి తీసేసుకొని శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. ఒక పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. తడి లేకుండా చూసుకోండి. ఎందుకంటే నిలువ పచ్చడి కాబట్టి పాడైపోతుంది. కాబట్టి ఈ విధంగా ఆరిపోయిందండి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పూర్తిగా ఆరాలి, లేకపోతే పచ్చడి పాడైపోయే ప్రమాదం ఉంది, బూజు పట్టే ప్రమాదం. మనం ఏ పచ్చడి చేసుకున్నా సరే బూజు పట్టకుండా ఎక్కువ రోజులు నిలువ ఉంటే మనం తినచ్చు. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చాలా ఫైన్ చిన్న చిన్న పీసెస్ అండి కట్ చేసుకొని పెట్టుకోవాలి రెడీగా. ఇక్కడ నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నానండి. ఆ బౌల్తో మెజర్ చేసుకుంటాను. ఎన్ని ఉన్నాయో చూసుకుంటాం మనము. ఇప్పుడు నాకు 2 బౌల్స్ వచ్చేసిందండి కొత్తిమీర. ఈ విధంగా దీంతోనే కొలత మొత్తం తీసుకుంటాం మనము. ఏ గిన్నెతో మెజర్మెంట్ తీసుకున్నాము ఆ గిన్నెతో తీసుకుంటామండి. చింతపండు కొద్దిగా తీసుకుంటాము. దీంతో అయితే ఒక గిన్నె అయింది నాకు, కాబట్టి చింతపండు కొంచెం తీసుకున్నాను. ఇప్పుడు మరగబెట్టుకోవాలి నీళ్ళు ఎందుకు మరగబెట్టుకోవాలంటే మనం నిలువ పచ్చడి చేసినప్పుడు పాడవకుండా ఉంటుందండి. లేకపోతే చింతపండు మామూలుగా చన్నీళ్ళు పెట్టి చేస్తే పాడైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వేడి చేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా వాటర్ రోల్ బాయిలింగ్ అవ్వాలండి. తర్వాత చింతపండులో కలిపేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు చల్లారే వరకు వెయిట్ చేస్తామండి. అంతలోపల మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఒక కడాయి తీసుకున్నాను. కడాయి వేడి చేసుకున్నాక 1 టేబుల్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకుంటున్నానండి. ఇది డ్రై రోస్ట్ చేసుకోవాలి. హైలో పెట్టి చేసుకోవద్దు, సిమ్లో పెట్టి చేసుకోండి. ఎందుకంటే హైలో పెట్టి చేసుకుంటే మాడిపోతుంది, మన పచ్చడి అనేది చేదు వచ్చేస్తుంది. సిమ్లో పెట్టి చక్కగా వేయించుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో నూనె తీసుకుంటున్నామండి. నూనె తీసుకొని ఒక బౌల్ ఎండుమిరకాయలు తీసుకున్నామండి. ఎందుకంటే మనకి 2 వచ్చాయన్నమాట గిన్నెలు కొత్తిమీర. ఒక బౌలు ఎండుమిరకాయలు తీసుకుంటాం. బాగా తుంచుకొని బాగా వేపుకోవాలి సిమ్లో పెట్టి. ఎందుకంటే ఇది కూడా హైలో పెట్టి వేపుకోకూడదు, ఎందుకంటే నల్లంగా అయిపోతుంది. కాబట్టి సిమ్లో పెట్టి చక్కగా వేయించుకోండి. లోపల అనేది గింజలు కూడా బాగా వేగుతాయి. ముందుగా ఒక మిక్సీ తీసుకొని ఆవాలు, మెంతులు, తర్వాత వేయించుకున్న ఎండుమిరకాయలు వేసుకొని పొడి చేసుకోవాలి. అంతలోకి చింతపండు బాగా చల్లంగా అయిపోయిందండి. బాగా పిసుక్కొని మన పులిహార చేసుకుంటాం కదా, అలా ఉడకబెట్టుకోవాలి. అంటే కొంచెం చిక్కబడే వరకు ఉడకబెట్టుకోవాలి. అప్పుడు పచ్చడి నిలువ ఉంటుంది అన్నమాట. సేమ్ కడాయి తీసుకొని కడాయిలో కొత్తిమీర వేయించుకోవాలండి. ఎందుకంటే కొత్తిమీర మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. కొత్తిమీర బాగా వేపుకోవాలి. కాస్త నూనె వేసి వేపుకోవాలి. బాగా పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చే వరకు వేపుకోవాలి. అంటే క్వాంటిటీ తగ్గిపోవాలన్నమాట మనకి. ఇప్పుడు ఎంత అయితే ఉందో చాలా తగ్గిపోతుందండి క్వాంటిటీ. ఆ స్మెల్ ద్వారా మీకు తెలిసిపోతుంది. కొత్తిమీరలో వాటర్ కంటెంట్ అంతా పోవాలండి. కొత్తిమీర బాగా వేగిపోయిందండి. ఒక ప్లేట్లో వేసుకుంటాము. ఇప్పుడు చింతపండు ఉడకబెట్టుకోవాలన్నమాట. పులిహార చేసుకుంటాం కదా, అలా ఉడకబెట్టుకోవాలి. మన చింతపండు అనేది బాగా గట్టిగా అయిపోవాలండి. అప్పటి వరకు ఉడకబెట్టుకోండి. ఉడకబెట్టుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వేసి చక్కగా ఉడకబెట్టుకోవాలి. మన చింతపండు అనేది చిక్కబడిపోవాలి. చింతపండు పులుసు బాగా చిక్కబడిందండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ వేసేసుకున్నాము. ఆవాలు, మెంతులు, తర్వాత ఎండుమిరకాయలు రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు మొత్తం కలిసి అన్ని మిక్సీ వేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది, కొంచెం బరకగా. ఇప్పుడు మిక్సీ వేసేసుకోవాలండి. కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆవపిండి, మెంతిపిండి వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా చింతపండు అవన్నీ వేసుకోవాలి. చింతపండు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కారం సరిపోయిందా, ఉప్పు సరిపోయిందా లేదో కరెక్ట్గా చూసుకోండి. అంతే అండి. ఇంకా తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకుంటామండి. ముందుగా ఒక కడాయి తీసుకొని కడాయిలో ఒక బౌల్ నూనె పోసాను అన్నమాట. మనకి కొత్తిమీర 2 వేయింది కాబట్టి 1 బౌలు నూనె తీసుకుంటాను. నూనె వేడయ్యాక దాంట్లో ఆవాలు,
ఒక స్పూను జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, మినపప్పు, తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు అవన్నీ వేసుకొని వేయించుకోవాలండి. అది కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఎందుకంటే హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. మన పచ్చడి అనేది ఫ్లేవర్ తక్కువ వస్తమాట, చేదుకు వచ్చేస్తుంది కొన్నిసార్లు. కాబట్టి సిమ్లో పెట్టి చక్కగా వేయించుకోండి. ఇక్కడ నేను చెప్పాను కదా 2 బౌల్స్ కొత్తిమీరకి 1 బౌలు మనం ఎండుమిరకాయలు తీసుకున్నాము. ఎండుమిరకాయలు తీసుకొని 1 బౌలు నూనె తీసుకున్నాం అన్నమాట. ఇదే మెజర్మెంటు. ఉప్పు మనకు తగినట్టు వేసుకోవచ్చండి, ఎక్కువ వేసుకోవద్దు, చాలా తక్కువ. 1 బౌల్కి కొంచెం వేసుకోండి సరిపోతుంది. అయితే టీ గ్లాస్ అంత వేసుకోండి సరిపోతుంది. అంతేగాని ఎక్కువ మాత్రం వేసుకోవద్దు, ఎందుకంటే పచ్చడి అనేది ఎక్కువ అంటే సాల్ట్ ఎక్కువ అయిపోతుంది, తినలేము. మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూల్ అవ్వాలండి, నార్మల్ టెంపరేచర్ రావాలి, అప్పుడే కలుపుకోవాలి, లేకపోతే పచ్చడి పాడైపోద్ది, గుర్తుపెట్టుకోండి.